ఓకే. ఇప్పుడు ఈ కోడ్ పేరు ఏంటి? లింక్స్. సింగిల్ లింక్ లింక్ లిస్ట్. లిస్ట్ సింగిల్ లింక్ లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలి? యూజింగ్ పైథాన్ కోడ్. యూజింగ్ మనకేంటి పైథాన్ కోడ్ ఎలా చేయాలి? పైథాన్ ఓకేనా? కోడ్ లా సో ఫస్ట్ నేను ఒక క్లాస్ తీసుకున్నాను. ఆ క్లాస్ పేరు ఏంటి? నోడ్. నోడ్ ఇందులో ఒక కన్స్ట్రక్టర్ ఉంది. కన్స్ట్రక్టర్ ఉంది. కన్స్ట్రక్టర్ అంటే ఈ కన్స్ట్రక్టర్ ఎప్పుడు కాల్ అవుతుంది? దీనికి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాం. ఎస్ సార్. దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాం. ఓకేనా? సో ఈ కన్స్ట్రక్టర్ మొత్తం ఎన్ని పారామీటర్స్ తీసుకుంటుంది? 1. వన్ 1 ఇది కాదు, ఓన్లీ ఇది డాటా. ఎందుకు? ఇది మెమరీ రిఫరెన్స్ అన్నట్టు. ఆ సెల్ఫ్ సెల్ఫ్ అనేది డైరెక్ట్ గా మెమరీ రిఫరెన్స్ అన్నట్టు. సో ఎస్ సార్. సెల్ఫ్ ఇప్పుడు ఈ ఈ యొక్క క్లాస్ లోపల మొత్తం మనకి 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఒకటి డాటా, డాటా ఒకటి నెక్స్ట్. నెక్స్ట్. డాటా నెక్స్ట్. సో డాటా ఈక్వల్ టు నెక్స్ట్ అని మనం కాల్ చేయొద్దు. డాటా మనం కాల్ చేయొద్దు. డాటా ఈక్వల్స్ డాటా అని రాయకూడదు. నెక్స్ట్ ఈక్వల్ టు నెక్స్ట్ అని కూడా రాయకూడదు. ఎందుకు అని అంటే సెల్ఫ్ అనేది డైరెక్ట్ గా ఈ నోడ్ ఎక్కడైతే క్రియేట్ అవుతుందో దానికి రిఫరెన్స్ ఇస్తుంది అన్నట్టు. సెల్ఫ్ డాట్ హలో సార్. సెల్ఫ్ డాట్ డాటా సెల్ఫ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్స్ టు నన్. ఓకే. నన్ సో నువ్వు ఈ కన్స్ట్రక్టర్ కి నువ్వు ఏదైతే డాటా పంపిస్తావో అది ఈ ఆ డాటా డాటా. అనే స్టోర్ అవుతుంది అన్నట్టు. ఓకేనా? నెక్స్ట్ లో ఓకే నన్ సార్. అంటే మామూలుగా మన సీలో ఏం రాస్తావు? నెక్స్ట్ ఈక్వల్స్ టు నల్ అని రాస్తాం. నల్ నెక్స్ట్ ఈక్వల్ టు నల్. గుర్తుందా? నల్ రాస్తాం మనం. బట్ ఇక్కడ ఏం రాస్తున్నాం? ఎస్ సార్. నన్ రాస్తున్నాం. నన్ నన్ ఎన్ఓఎన్ని నన్. నన్. ఓకేనా? ఇప్పుడు దీనికి ఎస్ సార్. సంబంధించింది ఎక్కడ కోడ్ రాశాడో ఒకసారి చూద్దాం. ఇందులో ఎక్కడ రాశాడు అంటే ఆ ఎక్కడ రాశాడు? ఎక్కడ కూడా రాయలేదు కోడ్. సో ఇక్కడ లింక్ లిస్ట్ అని ఇక్కడ కాల్ చేశాడు. ఓకే, సరే ఈ క్లాస్ అక్కడ గురించి కాల్ మనం చేస్తే తర్వాత మీకే డిస్కస్ చేద్దాం. వెళ్తుంది. ఇది ఎక్కడ యూజ్ చేసుకున్నాడో మళ్ళీ చూద్దాం. హలో సార్. నీకు ఏమైనా వాయిస్ డిస్టర్బెన్స్ అవుతుంది అవుట్ సైడ్? సార్ డిస్టర్బెన్స్